హలో అందరికీ జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2024-25కి సంబంధించిన వీడియో అండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2024-25లో ఫిజికల్ ఈవెంట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, పీఈటీ, పీఎస్టీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇది ఒకసారి గమనించగలరు. ఏంటంటే మనం అనుకున్నాము లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ అయిపోగానే వెంటనే మెడికల్ చేసేవారు. బట్ ఈసారి ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెడికల్ అయితే చేయబోతున్నారు, కండక్ట్ చేయబోతున్నారు. అంటే మనకు దాదాపు 1 మంత్ ఆల్రెడీ ఇప్పుడు గ్యాప్ అయితే వచ్చింది, 20 డేస్. అంటే నాకు తెలిసి అక్టోబర్ లోపు అయితే మనకు మెడికల్ కండక్ట్ చేయబోతున్నారు అనేసి మాకు తెలిసింది చాలా వరకు ఇన్ఫర్మేషన్. సో ఇది మెడికల్కి వెళ్ళే ముందుగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డాక్యుమెంట్ ఏమేమి కావాలో, ఎలా తీసుకోవాలో కూడా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో క్లిక్ చేసినైతే నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చూసారో జై హింద్ అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ యొక్క వీడియో మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ విషయానికి వచ్చేసరికైతే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఎవరైతే పీఈటీ, పీఎస్టీ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతాయి. అది కూడా అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవ్వడంతో పాటు అడ్మిట్ కార్డ్తో పాటుగా ఎవరైతే పీఈటీ, పీఎస్టీలో క్వాలిఫై అయినట్టు మనకు ఒక లిస్ట్ ఇస్తారు, ఒక పేపర్ ఇస్తారు. పేపర్ మీద కమాండెంట్ సంతకము, ఇవన్నీ సంతకాలు ఉంటాయి కదా. ఆ పేపర్ను ఈ యొక్క అడ్మిట్ కార్డ్ ఎవరైతే మెడికల్కి వెళ్ళే ముందు అడ్మిట్ కార్డ్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా రెండు కూడా ఇంపార్టెంట్, అవి తీసుకొని వెళ్ళాలి. దాంతో పాటుగా మీ యొక్క ఐడి ప్రూఫ్ అండి, ఏదైనా సరే, అది ఆధార్ కార్డే కానీ, పాన్ కార్డే కానీ, ఓటర్ ఐడియే కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ మాత్రం తీసుకొని వెళ్ళాలి. అలాగే దానితో పాటుగా మీ యొక్క 10th క్లాస్ మెమో మాత్రం ఇంపార్టెంట్. ఒకవేళ హయ్యర్ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. కానీ 10th మాత్రం మ్యాండేటరీ, ఇది మాత్రం గమనించండి. 10th క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ కాబట్టి 10th సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10th ఇది ఒకటి మాత్రం తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి పక్కా, అవన్నీ కూడా. అలాగే ఫొటోస్ మాత్రం ఒక మినిమం 20 ఫొటోస్ అయితే కావాలండి. మినిమం లేదా ఒకసారి 20 ఫొటోస్ అయితే ఇంపార్టెంట్. 20 ఫొటోస్ ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళాక మీకు ఫొటోస్ దిగడానికి అంత టైం ఇవ్వరు. ఇచ్చినా కూడా మీరు అంత టెన్షన్లో ఉంటారు మెడికల్లో. సో మీరు అంత టైం ఉండదు, ఉన్నా కూడా మీకు అంత మీరు అడవిడి అయిపోతారు. సో టైం ఉండదు కాబట్టి ఒక 20 ఫొటోస్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏమవుతుంది, తర్వాత అయితే యూజ్ అవుతున్నాయి కదా. సో ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ రెండు ఒకటే అండి. బట్ మనకు డొమిసైల్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు, రెసిడెంట్ సర్టిఫికేట్ రెండు కూడా అడుగుతారు. రెండు ఒకటే యాక్చువల్గా. బట్ డొమిసైల్ కూడా వేరు ఒక డొమిసైల్ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో ఫిల్అప్ చేసి మనకు అది ఎంఆర్ఓ దగ్గర సంతకం పెడతారండి, ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే తెలిసిందే, మనకు మీ సేవలు అప్లై చేసుకుంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. కానీ ఏదైతే డొమిసైల్ సర్టిఫికేట్ ఉందో చాలామంది నాకు కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు, అన్న నాకు ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా ఎంఆర్ఓ గారు సంతకం పెడతలేడు అనేసి అయితే. సో ఎంఆర్ఓ సంతకం పెట్టకపోతే డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. మా ఎంఆర్ఓ గారు ఇలా సంతకం అయితే పెడతలేరు అనేసి అయితే చెప్పండి, వాళ్ళే పెడతారు లేదా వీళ్ళతో పెట్టిస్తాడు. డొమిసైల్ మాత్రం మర్చిపోకుండా, డొమిసైల్ కూడా ఇంపార్టెంట్. అది ఏదైతే అనెక్సర్ 7 ఉంటుందో ఓబీసీ వాళ్ళకని, అనెక్సర్ 6, 7, 8 ఎవరైతే ఉంటాయో దానితో పాటుగా రెసిడెన్స్ ప్లస్ డొమిసైల్ సర్టిఫికేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే డొమిసైల్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం పక్కా వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొకటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదండి, ఇది కాల్ లెటర్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి నేను మరోసారి వీడియో చేస్తాను. ఇంకొకటి ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేసే ముందు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టుకున్నారో, ఏ సర్టిఫికేట్ కానీ, బి సర్టిఫికేట్ కానీ, సి సర్టిఫికేట్ కానీ, ఎవరైతే 3 సర్టిఫికేట్లు ఏదైతే పెట్టుకున్నావో నువ్వు ఏ సర్టిఫికేట్ పెడితే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలండి. నువ్వు ఒకవేళ సి సర్టిఫికేట్ ఉంటే సి సర్టిఫికేట్ అప్లికేషన్లో నువ్వు సి పెట్టావనుకో సీనే పట్టుకొని వెళ్ళాలి, ఏ బి అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఏ పెడితే మాత్రం ఏనే పట్టుకెళ్ళాలి. నువ్వు ఏలు పట్టుకెళ్తే ఏనే చూస్తారు వాళ్ళు, సి సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ సి పెడితే సి సర్టిఫికేట్ చూస్తారు, ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది ఒకసారి గమనించగలరు. అలాగే అఫిడవిట్ కూడా కావాలండి. అఫిడవిట్ ఎందుకంటే ఎవరైతే ఏమైనా నేమ్స్ మిస్టేక్స్ ఉన్నాయో 10th క్లాస్ మెమోలో కానీ, అలాగే ఆధార్ కార్డులో కానీ, ఇంకా ఏమంటారు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవైతే ఉన్నాయో దాంట్లో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, ఇంటి నేమ్ కానీ ఏదైతే ఉన్నదో
తప్పు ఉంటే మాత్రం ఈ యొక్క అఫిడవిట్ అనేది చేయించుకొని వెళ్ళండి. ₹100 అనేది ఎక్కువ కూడా తీసుకోరు. లాయర్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకొని ఇది తీసుకొని వెళ్ళండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు 100%. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికేషన్‌లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకైనా మంచిది. సో, నేను చెప్పిన దాంట్లో ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అసలు చూసుకొని నేను స్క్రీన్ పైన పెట్టాను ఇవన్నీ 9 సర్టిఫికేట్లు. అలాగే 9లో అనెక్సర్ గురించి వచ్చేసి ఆ అనెక్సర్ మీద చాలామంది డౌట్ రావచ్చు. అనెక్సర్స్ ఏంటనేసి. నేను అనెక్సర్స్ గురించి చెప్తాను ఒకసారి చూడండి ఇందులో. అనెక్సర్స్ వచ్చేసి మనకు మొత్తం 7 కావాలండి. అనెక్సర్ 4 వచ్చేసి ఫర్ సర్వింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే సర్వింగ్‌లో డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి అనెక్సర్ 4 అయితే ఉండాలండి. అనెక్సర్ 5 విషయానికి వచ్చేసరికి ఫర్ ఎంప్లాయిడ్ పర్సన్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి ఇదొకటి. అలాగే 5B వచ్చేసి అండర్ టేకింగ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ దీనికి అప్లై చేసి ఉంటారో వాళ్ళు 5B అయితే తీసుకొని ఉండాల్సింది. అది అనెక్సర్ సంబంధించి. అనెక్సర్ 6 వచ్చేసి SC ST వాళ్ళకైతే. అనెక్సర్ 7 వచ్చేసి OBC వాళ్ళకి. అనెక్సర్ 8 వచ్చేసి ఇన్కమ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది. అలాగే అనెక్సర్ 9 వచ్చేసి క్లెయిమ్ హైట్ రిలాక్సేషన్ ఎవరైతే హైట్లో కానీ చెస్ట్లో వెయిట్లో ఎవరైతే ఉంటుంది కదా రిలాక్సేషన్ కోసం వాళ్ళు అనెక్సర్ 9 అయితే తీసుకొని వెళ్ళండి. ఈ అనెక్సర్ ఫాము అలాగే డొమిసైల్ ఫాము 2 కూడా MRO ఆఫీస్లో ఇస్తారు. ఇది ఒకసారి గమనించండి. అదే ఆంధ్రాలో అయితే అనెక్సర్ ఫాము అలాగే డొమిసైల్ ఫామ్ MRO ఆఫీస్లో ఇవ్వకపోతే మీకు సచివాలయం దగ్గరికి వెళ్ళండి. సచివాలయం దగ్గరలో ఇస్తారంటే నేను చాలామందిని కనుక్కున్నాను. ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. మెడికల్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. మెడికల్ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సర్టిఫికేట్ మాత్రం నేను చెప్పినవి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మినిమం ఒక 3 సెట్ల జిరాక్స్ మాత్రం తీసుకొని వెళ్ళండి. మరొకసారి చెప్తున్నాను. నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా 3 సెట్ల జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.